రాధా మాధవం మూవీ మార్చ్ 1న సైలెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రస్తుతం ఓటీటీలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇందులో హీరో పేరు వినాయక్ దేశాయ్, హీరోయిన్ పేరు అపర్ణాదేవి. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ రాధ హీరో మాధవ పేరుతో ఒక కేర్ సెంటర్ని ప్రారంభిస్తుంది. ఆ కేర్ సెంటర్లో తాగుబోతులు, వృద్ధులు, ఎవరూ లేని అనాథల్ని చేరదీసి వారిని బాగుపరిచి వారికి ఏదో ఒక పని కల్పిస్తూ ఉంటుంది. ఒకరోజు వీరభద్రం అనే వ్యక్తి జైలు నుండి రిలీజ్ అయి అనుకోకుండా ఆ కేర్ సెంటర్ దగ్గరకు వెళ్తాడు. ఇక వెళ్ళాక తెలుసుకుంటాడు, ఒక అనాథల ఎవరి దగ్గరకో కాదు, తన కూతురైన రాధ దగ్గరికి తను వచ్చానని. ఇక అప్పుడు మొదలవుతుంది ఫ్లాష్ బ్యాక్. అసలు తండ్రి కూతురుకు అంత దూరం ఎలా పెరిగింది? హీరోయిన్ హీరో పేరిట ఎందుకు ఆ కేర్ సెంటర్ను ప్రారంభించింది? వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారు? అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. స్టోరీ మొత్తం పరువు హత్యలు, కులాలు అన్న పాయింట్ మీద స్టోరీ మొత్తం రన్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా చూపించారు సీన్స్ని. ఇక రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఫ్లాష్ బ్యాక్ మోడ్లో మనకు స్టోరీ ఏంటి అనేది అర్థమవుతుంది. చివరిగా హీరో తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు అనేది ట్విస్ట్లా చూపించారు. ఇక రొటీన్ స్టోరీనే కాబట్టి స్టోరీని ఇంకొంచెం కొత్తగా ఎలివేట్ చేసి ఉండొచ్చని నా ఒపీనియన్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.